సర్పంచ్ ఎన్నికలపై నేడు హైకోర్టు తీర్పిస్తుందట. 30 రోజులు గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వం 2 నెలల సమయం కోరిన ఈసీ న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ. ఈరోజు సర్పంచ్ ఎన్నికలపైన హైకోర్టులో తీర్పు ఉంది. మన ఆర్గ్యుమెంట్స్ అయినాయి, ఆర్డర్స్కి పెట్టుకుంది, జడ్జి ఆర్డర్స్కి పెట్టుకున్నారు. ఈరోజు ఏమొస్తుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఆత్మీయ భరోసా ఎప్పుడు ఇస్తారు? భూమి లేని కూలీల కోసం 311 కోట్లు ఖర్చు చేయలేరా? లబ్ధిదారులకు సమాధానం చెప్పలేకపోతున్నాం. గ్రామాలకు వెళితే మమ్మల్ని నిలదీస్తున్నారు మంత్రులకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వినతులు. ఈ సీజన్లో ఒక్కరికి కూడా అందని సాయం. గత సీజన్లో కేవలం 83,000 మందికే జమ. మొత్తం లబ్ధిదారుల సంఖ్య 5 లక్షలు. ఆత్మీయ భరోసా అని ఒకటి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అంటే కౌలు రైతులకు కూడా మేము రైతు భరోసా ఇస్తామని చెప్పారు. అది పోయింది. అది పోయి ఏం చేశారు? దాని ఆత్మీయ భరోసా అని పెట్టారు. ఆత్మీయ భరోసా ఏం చేశారు? ఇది ఉపాధి హామీ కూలీలకు సంబంధించిన ఉపాధి కూలీ కార్డులు ఉంటే చాలు వాళ్ళకి ఇస్తామన్నారు. భూమి లేని వాళ్ళకి 5 లక్షల మందిని గుర్తించారు. కానీ 83,000 మందికే గత సీజన్లో ఇచ్చారు. అంటే మిగతా దాదాపు 4 లక్షల మంది పైచీలకు ఎగ్గొట్టారు. వాళ్ళందరూ ఎక్కడికి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పని నిలదీస్తారట. ఇదేంద్రా నాయన మా బాధ, 311 కోట్లు వాళ్ళకి కేటాయించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందా? గ్రామాలలో తిరిగే పరిస్థితి లేదు. మనం హామీ ఇచ్చినాం ఆత్మీయ భరోసా ఇస్తామని. ఈ సీజన్ ఇంకా దిక్కే లేదు. పోయిన సీజన్కి 4 లక్షల మంది దిక్కు లేదు. ఏం చేయాలని వాళ్ళు నిలదీశారు నిన్న గాంధీ భవన్లో. మరి వాస్తవంగా ఎదురు చూస్తున్నారు. భూమి లేని నిరుపేదలకి ఆత్మీయ భరోసా ఇస్తారని హామీ ఇచ్చారు. భూమి ఉన్న వాళ్ళకి డబ్బులు కళ్ళ ముందు కనపడి వాళ్ళు ఏం విజయోత్సవాలు చేసుకుంటుంటే భూమి లేనివాడు ఏం చేయాలి? ఏడవాలా? విజయోత్సవాల పేరుతో మీరే చేస్తున్నారు. గ్రామాన్ని విజయోత్సవాలు చేయండి చౌరస్తాలలో అని చెప్పి. మరి ఆ విజయోత్సవాలు డబ్బులు పడ్డోళ్ళు చేసుకుంటుంటే డబ్బులు పడిన ఆత్మీయ భరోసా బాధితులు లబ్ధిదారులు ఏం కావాలి? ఏం చేయాలి? విజయోత్సవాలు చేయాలన్నా లేకపోతే ప్రొటెస్ట్ నిరసన ఉత్సవాలు చేయాలన్నా? దానిపైన అప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతున్నట్టు వాళ్ళపైన, అయినా కానీ పట్టించుకోలేదు. నిన్న మరి అడిగారు, ఎప్పుడు ఇస్తారో చూడాలి. దీనిపైన లేదు వాళ్ళకి. ఎందుకంటే ఇది 5 లక్షల మంది, దాంట్లో 83,000 మందికి ఇచ్చినాం. అది ఇదంతా 70 లక్షల మందికి మనం ఇచ్చినాం కదా, వీళ్ళంతా మనకి అనుకూలంగా ఉంటారని అనుకుంటున్నారు. కానీ అది కాదు కదా. మీరు హామీ ఇచ్చారుగా.